भोलेनाथ जय हो प्रभु सबसे जगत में ऊंचा है तू ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మనకు కనిపిస్తున్నది బ్యాక్డ్రాప్లో. సో ఇది నర్మదా నది. సో నర్మదా నదిలో ఈ రకంగా బోట్ పై నుంచి పయనం చేసి ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఈ నర్మదా నది యొక్క సత్యం చాలా గొప్పది. ఏంటంటే ప్రారంభంలో ఆర్చిన్ నుంచి నర్మదా నది ప్రవహించే సమయంలో డౌన్ఫాల్ ఉంది. ఆ డౌన్ఫాల్లో ఒక ఆవు ఈనుతుంది, అంటే డెలివరీ అవుతుంది. ఆ టైంలో ఆవు అన్నదట ఏంటంటే, ఒకవేళ నీదే సత్యం ఉంటే నువ్వు నా పైన ప్రతాపం చూపించకుండా ఆ ఎత్తైన గుట్టపై నుంచైనా పారిపో, ప్రవహించు, కానీ నా పైన మాత్రం ఆ ప్రతాపం చూపించకంటే ఈ నర్మదా నది తన సత్యాన్ని చూపించి ఆ ఎత్తైన ప్రదేశం నుంచి పారుకుంచిపోయింది. కానీ ఆవుకు మాత్రం ఎట్లాంటి నష్టం కలిగించలేదు. కాబట్టి ఇప్పటికి కూడా చూస్తే డౌన్ఫాల్ వైపు వెళ్లకుండా ఎత్తైన గుట్ట నుంచి ఆ ప్రవహించే ఆ నది యొక్క దృశ్యాన్ని మనం అందరం కూడా చూడవచ్చు. అందుకే చెప్తాం కదా, డివైన్ పవర్ అనేది అది మనం వచ్చి చూసి ఫీల్ అవుతూనే తెలుస్తుంది, కానీ అదర్వైజ్ తెలియదు. సో లాంగ్ బ్యాక్ అంటే 1991-92 ఆ టైంలో సదరన్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు ఇక్కడ ఒక డ్యామ్ నిర్మించారు రివర్ డిస్టిక్, ఇదే నర్మదా పైన. ఆ టైంలో మా ఊరి వాళ్ళు చాలామంది వచ్చి ఇంజనీర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, చాలామంది ఇక్కడ వచ్చి పనిచేశారు. అందులో వన్ ఆఫ్ మై కజిన్ బ్రదర్ ఉప్పట్ల సత్తు ఇక్కడ దాదాపు 4-5 సంవత్సరాలు ఆ డ్యామ్ కట్టడంలో తను కూడా పార్టిసిపేట్ చేశాడు. ఎల్శెట్టి వెంకటేశ్వర్లు యాజ్ ఎ ఇంజనీర్గా వచ్చి ఇక్కడ ఆ డ్యామ్లో తన యొక్క పాత్ర కూడా పోషించారు. సో ఇది నర్మదా నది. ఇది పక్కకు చూస్తే మనకు ఆ టెంపుల్ బ్రహ్మాండంగా కనిపిస్తుంది, ఓంకారేశ్వర టెంపుల్.